అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో మాక్సిమం పథకాలు కూడా అక్కడ టీవీకే ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది కదండి. చెప్పాను కదా సార్, ఆయన కంప్లీట్ గా ఫాలో అయింది జగన్మోహన్ రెడ్డి గారిని. కొంతమంది ఉమ్, పాపం అవన్నీ తెలియక మా పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అయ్యారు. పవన్ కళ్యాణ్, మీ పవన్ కళ్యాణ్ గారిలా ఏ విధంగా ఫాలో అయ్యారు అంటే అన్ని జెండాలు ఇప్పటి వరకు పాపం ఆ జన సైనికుల పరిస్థితి చూస్తే దారుణం. ప్రతి జెండా ఉమ్, వాళ్ళు భుజాన్ని మోయాల్సిందే, జెండా కూలీల్లా. ఉమ్. తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం అన్ని రేపు 29 మళ్ళీ వీళ్ళ చేత ఏ పార్టీ జెండాలు మోపిస్తారో తెలియదు కానీ వీళ్ళు మాత్రం మా అన్నని ఫాలో చేయడానికి వీళ్ళు గొప్పలు చెప్పుకుంటుంటారు. కొంతమంది మూర్ఖులు, అందరు కాదు కొంతమంది మూర్ఖులు. కానీ అంటే విజయ్ గారు అట్లా జనసేన కాదు, పార్టీ సింగిల్ అధినాయకుడే అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు కదండి, మరొక 15 సంవత్సరాలు మనం ఇదే జెండా కూలీలుగా ఉంటారు. ఇండైరెక్ట్ గా ఎన్డీఏ చెప్పారండి, కూటమిలో ఇండైరెక్ట్ గా ఉన్నాం. చెప్పాడు. ఇంకో 15 సంవత్సరాలైనా మీ బతుకులు జెండా కూలీలాగా బతకాల్సిందే, బానిస బతుకులు మనం ఈ ఆంధ్రప్రదేశ్ లో బతకాల్సిందే. ఒంటరిగా పోటీ చేసే దమ్ము ధైర్యాలు నాకు లేవు. ఈ రాజకీయంలో నాకు ఎటువంటి అనుభవం లేదు. బూత్ స్థాయి క్యాడర్ అంటే మన బూత్ కమిటీలు పెట్టుకోవడానికి కూడా అంత అంత జ్ఞానం నా దగ్గర లేదు. నాకు రాజకీయంగా నాకు ఎటువంటి అనుభవం లేదు. 44 ఏళ్ల చరిత్ర గల తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి చాలా అనుభవం ఉంది. అసలు అటువంటి మాటలు చెప్పే కంటే ఆ పార్టీని దాంట్లో విలీనం చేస్తే సరిపోతుంది కదా. అనుభవం లేని వాళ్ళు అసలు ఉమ్, పార్టీ ఎందుకు పెట్టాలా? నిన్ను నమ్ముకొని వచ్చిన మీ అభిమానులు ఎందుకు మీరు అందరు సంఖ నాకు ఇచ్చేయాలా? పాపం నిన్ను అవును. నమ్మి కదా వచ్చారు, జెండాలు మోసింది. మా పవన్ అన్న రాజకీయాల్లోకి వచ్చాడు, మా పవన్ అన్న వచ్చాడు అని చెప్పి కదా రోడ్ల మీదకి యువత మొత్తం వచ్చింది. అటువంటి యువత వాళ్ళ యొక్క ఆలోచనలను కానీ వాళ్ళ అభిమానాన్ని కానీ తుంగలో దొక్కి మీరు 44 ఏళ్ల చరిత్ర గల తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేయమని చెప్పాడు. అంటే ఇంకో 15 ఏళ్ళు కూడా వీళ్ళ బానిస బతుకులు బతకాల్సిందే. ఆయన ఏ జెండాలు ఉమ్. మూయమంటే ఆ జెండాలు మోయాల్సిందే. ఆయన రాజకీయ పార్టీలో రాజకీయ వ్యక్తి కాదు. ఆయన ఒక కాంట్రాక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఏ పార్టీ కాంట్రాక్ట్ తీసుకుంటాడో ఆ పార్టీ జెండాలు వీళ్ళు మోయాలి.